సంచి ఇవ్వు. ఏం కావాలండి? కేజీ టమాటాలు, కేజీ చింతకాయలు ఇవ్వండి. అమ్మా ఇవిగో. టిఫిన్ ఏమి తెచ్చేది? ఇడ్లీ, వడ, దోశ, పూరి, టీ. అవి ఎలా తేవాలి? వాడిస్తాలే వెళ్ళు. ఏం కావాలండి? ఇడ్లీ, వడ, దోశ, పూరి, టీ. అమ్మా చేపలు తెచ్చేదా, చికెన్ తెచ్చేదా? చికెన్ ఏమో మీ నాన్నకి ఇష్టం, చేపలు ఏమో నీకు ఇష్టం. 2 అర కేజీ చొప్పున తీసుకొని రాపు. సాయంత్రం చుట్టాలు వస్తున్నారు కానీ స్వీట్, హాట్ అవన్నీ తీసుకొని రా. మళ్ళీ ఏంటమ్మా అన్నీ ఒకసారి చెప్పొచ్చు కదా. లేసాను బింగో కూడా తీసుకొని రా. కేజీ చేపలు, కేజీ చికెన్, ఇడ్లీ, చింతకాయలు, స్వీటు, హాటు, కిల్లీలు మరియు బింగోలోస్. అమ్మా ఇవిగో. అమ్మో, ఒక్క రోజులో ఒక్క ఇంట్లో ఇన్ని చెత్త అనుకుంటే ఒక ఊరు, ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం, ప్రపంచంలో ఇంకెంత చెత్త ఉండాలిరా నాయనో. ఈ చెత్తని ఎలా నిర్మూలించాలి? నేనే ప్లాస్టిక్ భూతాన్ని మీ అందరినీ చంపేస్తా. నువ్వు నన్ను చంపేయలేవు, ఎందుకంటే 2 నిమ్మకాయలు తీసి దిష్టి తీస్తే పోతావు. దెయ్యాలు భూతాలు ఉన్నాయి కాబట్టి నిమ్మకాయలు తీసి దిష్టి తీస్తే పోతాయి, కానీ నేను మీరు సృష్టించిన దెయ్యాన్ని, నన్ను ఎవరు ఏం చేయలేరు. అయితే నిన్ను భూమిలో పాతేస్తా. నన్ను భూమిలో పాతేసిన 1000 సంవత్సరాల వరకు నేను బతికే ఉంటా. అయితే నిన్ను అగ్నిలో ఆహుతి చేస్తా. నన్ను అగ్నిలో కాల్చేసిన నేను పొగ ద్వారా శ్వాస రంధ్రాల్లోకి వెళ్ళి క్యాన్సర్ని కలుగు చేస్తా. అయితే నిన్ను గంగలో కలిపేస్తా. నన్ను గంగలో కలిపిన నీటి ద్వారా, నీటి వనరుల ద్వారా నేను నిన్నే చేరతా. మరి ప్లాస్టిక్ ని ఎలా నిర్మూలించాలి? ఇదిగో తీసుకో. ఏమిటిది? గోను సంచి. ఎందుకు? ప్లాస్టిక్ ని నివారించి ఈ గోను సంచిలే వాడండి. ప్లాస్టిక్ సంచులు వద్దు, గోను సంచులే వద్దు. జై స్వచ్ఛ భారత్. జై స్వచ్ఛ భారత్. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకి, మిగతా ఉపాధ్యాయులకి నా మనస్ఫూర్తి నమస్కారం. బాగుందా?